మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలోని అలీనగరం గ్రామంలో సిమెంట్ రోడ్ నిర్మాణ పనుల కారణంగా నెల రోజులుగా రాకపోకలు పూర్తిగా నిలిపివేయడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని మండల వినియోగదారుల హక్కుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ కాజా వలి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రధాన రహదారిపై సిమెంట్ రోడ్డు వేసే పనుల భాగంగా మార్చి 29వ తేదీన నుంచి అలీనగరం మీదుగా కొమరోలుకు రాకపోకలను ఆర్ఎన్బి అధికారులు పోలీసులను నిలిపివేశారు. దీంతో కడప జిల్లా మరియు ఇతర ప్రాంతాల నుంచి మార్కాపురం వైపు వెళ్లే బస్సులు, ప్రైవేట్ వాహనాలను పోరుమామిళ్ల మీదుగా గిద్దలూరు మార్గానికి మళ్లించారు. అలాగే మార్కాపురం నుంచి కొమరోలు మీదుగా కడప వైపు వెళ్లే మార్గాన్ని తాటిచెర్ల మోటు వద్ద పూర్తిగా బ్లాక్ చేశారు. ఈ నిర్ణయంతో కొమరోలు మండల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైద్య అవసరాల కోసం వెళ్లాలన్నా ముందుగా రిజర్వేషన్ చేసుకున్న బస్సులు ఎక్కాలన్నా గిద్దలూరు వెళ్లి అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని స్థానికులు చెబుతున్నారు. మార్చి 29వ తేదీ నుంచి ఇప్పటి వరకు రోడ్డుపై నీటి క్యూరింగ్ పనులు కొనసాగుతున్నాయని, కానీ ప్రత్యామ్నాయంగా ఒకవైపు రోడ్డు కూడా వాహనాల రాకపోకలకు అందుబాటులోకి తేవలేదని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇక కొంతమంది వాహనదారులు అలీనగరం గ్రామం బయట పొలాల మధ్య ఉన్న మట్టి రోడ్డును ఉపయోగిస్తూ సుమారు 3 కిలోమీటర్ల దూరం తీవ్ర ఇబ్బందులతో ప్రయాణిస్తున్నారు. ఆర్ఎన్బి అధికారులకు, పోలీసు వారికి ప్రజల తరపు నుంచి కొమరోలు మండల వినియోగదారుల హక్కుల సంఘం అధ్యక్షుడిగా మా యొక్క విజ్ఞప్తి. కొమరోలు మండలం అలీనగరం గ్రామంలో ఆర్ఎన్బి అధికారులు రోడ్డు నిర్మిస్తూ రాకపోకలకు మార్చి 29వ తేదీ నుంచి రాకపోకలకు బంద్ చేసి ఉన్నారు. అలీనగరం గ్రామము అవుట్స్కట్ నుంచి కూడా పంపించే ఏర్పాట్లు ఉన్నా కానీ ఆ ఏర్పాట్లు చేయకపోవడం శోచనీయము. ఇక్కడ పూర్తిగా తాటిచెర్ల కాడ నుంచి అటు గిద్దలూరు వైపు, కలసపాడు వైపుగా పోలీసు వారు, ఆర్ఎన్బి అధికారులు రోడ్డు మళ్లించి ఉన్నారు. ఇటుపక్క పూర్వమిల్ల వెలుటకు అక్కడి నుంచి రోడ్డు మళ్లించిన కారణంగా ప్రజలు తీవ్ర అవస్థలు, ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ 4-5 జిల్లాల నుంచి రాకపోకలు కొనసాగించేవారు ఇంతకాలం నుంచి గత నెల కాలం అవుతున్నా కానీ రోడ్డు ఒకవైపు అయినా కానీ తీయకుండా ఈ విధంగా ఇబ్బందులు చేస్తున్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. రాత్రిపూట తెలియక వేరే జిల్లాల నుంచి వచ్చేవారు కార్లలో, బస్సులలో ట్రావెల్స్ పూర్తిగా బంద్ అయ్యి తెలియక రోడ్డు అయిపోయి ఉంటుంది అని వచ్చి రాత్రిపూట అక్కడ దాకా అలీనగరం దాకా వెళ్ళి మళ్ళా వెనక్కి రావడం జరుగుతుంది. ఈ విధంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రయాణికుల వ్యవస్థలు, ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ, గూడ్స్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. ఈ విషయాన్ని ప్రజల తరపు నుంచి మేము ఆర్ఎన్బి అధికారులకు, పోలీసు వారికి ఒక్క తరపు నుంచి అయినా కానీ, ఒకవైపు నుంచి అయినా కానీ రోడ్డు క్లియర్ చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పటికైనా కానీ స్పందించి ఈ విధంగా చేయడము ఎక్కడ కూడా లేదనమాట. ఇక్కడ ఈ విధంగా ఎక్కడో కూడా రోడ్డు ప్రత్యామ్నాయంగా పక్కన చూయించి ఈ విధంగా చేయవలసింది, అది కూడా చేయకపోవడము చాలా విచారకరము. ఇప్పటికైనా పూర్తిగా నెల కావస్తుంది. తొందరగా ఒకవైపు రోడ్డు తీసి ప్రజా పంపిణీకి, సరుకుల రవాణా వ్యవస్థకు ఇబ్బంది లేకుండా చేయగలని మా యొక్క విజ్ఞప్తి.